అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో కేవలం ఇక్కడ 5,000 కోట్లు అయితే నిధులు విడుదల చేసిన సంగతి తెలుసు. 5,000 కోట్లు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 10 ఎకరాల వరకు అయితే పడ్డాయా అని అయితే ఇక్కడ లెక్కలు సంబంధించి ఒకసారి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్పింది రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే 10 ఎకరాల వరకు అయితే చెల్లింపులు అనేవి అయితే చేస్తామని 3 విడతలుగా హామీ ఇచ్చారన్నమాట. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఆ ఒక్క హామీ కూడా కరెక్ట్ నియమించారంటే అది పాటించలేదు. ఆ పథకానికి సంబంధించి ఉన్న పథకం రైతు బంధు పథకం ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్లో చేసి మళ్ళీ కొత్త రైతు భరోసా అని అయితే సృష్టించడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం రైతు భరోసా డబ్బుల కోసం రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. సో మరి డబ్బులకు సంబంధించి పడుతున్నాయా లేదా అనేది చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు అన్నమాట. సో వారందరి కోసం యొక్క ఇన్ఫర్మేషన్ తోటి రైతులందరూ కూడా షేర్ చేయండి. మనకి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట. సో రైతు భరోసా విషయంలో సంబంధించి ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి కూడా ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయితే చేయడం లేదు. సో మరి మూడవ విడత ఉంటుందా ఉండదా అని చూసుకుంటే 100% అమౌంట్ అయితే పడతాయి. ఎక్కడికి కూడా మీ పైసలు అనేవి అయితే పోవు అన్నమాట. సో ఆలస్యంగా పడతాయి అనేది ఉన్న సమాచారం ప్రకారం. సో ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి ఇప్పుడు వానాకాలం సీజన్ వచ్చిందన్నమాట. సో ఈ వానాకాలం సీజన్ వచ్చింది కాబట్టి మనకు కొంచెం కాస్త ఆలస్యంగా అయితే కానుంది. ఆలస్యం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అమౌంట్ అయితే అందరికీ కూడా పడతాయి అన్నమాట. సో మరి 4,000 కోట్లు అయితే ఉన్నాయి. ఆ 4,000 కోట్లు అనేవి ఎట్లా సరిపెడతారు అనే దానిపై అయితే ఇంకా మనకైతే క్లారిటీ రావాల్సి ఉంటుంది అన్నమాట. సో తోటి స్నేహితులందరికీ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్తది చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకొని ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్పింది రైతు భరోసా విషయంలో 3 విడతలుగా నిధులు విడుదల చేస్తామని కేవలం 2 ఎకరాల వరకు అయితే వేసారన్నమాట. సో ఇక్కడ రైతుకు రావాల్సిన మొత్తం పూర్తిగా చూసుకున్నట్టయితే పూర్తిగా నిరాశ పడే చర్యని చెప్పుకోవచ్చు.